వేవ్ ఫ్రంట్ తరంగాగ్రం. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిని వదిలితే తాకిడి జరిగిన బిందువు వద్ద నుండి వేవ్స్ వ్యాపిస్తాయి. ఫలితంగా నీటి సర్ఫేస్ పై ఎవ్రీ పాయింట్ కాలంతో పాటు ఆసిలేషన్స్ చేయడం ప్రారంభించును. దీనివల్ల నీటి ఉపరితలంపై సర్క్యులార్ వేవ్స్ కనిపిస్తాయి. సర్కిల్ మీద ఉండే బిందువులన్నీ ఒకే దిశలో ఆసిలేషన్స్ చేయును. ఒకే దిశలో ఆసిలేషన్స్ చేసే బిందువుల బిందు పథాన్ని వేవ్ ఫ్రంట్ తరంగాగ్రం అంటారు. అనగా స్థిరమైన దశగల ఉపరితలాన్ని వేవ్ ఫ్రంట్ అంటారు. హైగెన్స్ ప్రిన్సిపల్. హైగెన్స్ లా అనేది ప్రధానంగా ఒక జియోమెట్రిక్ స్ట్రక్చర్. దీని సహాయంతో ఏదైనా కాలం వద్ద వేవ్ ఫ్రంట్ ఆకారం తెలిస్తే తరువాతి కాలం వద్ద వేవ్ ఫ్రంట్ ఆకారాన్ని నిర్ణయించవచ్చు. హైగెన్స్ లా ప్రకారం తరంగాగ్రం మీద ప్రతి బిందువు సెకండరీ ఎజిటేషన్ అవుతుంది. ఈ బిందువుల నుండి ఎమరైజ్డ్ తరంగాలు వెలాసిటీ ఆఫ్ వేవ్ అన్ని డైరెక్షన్స్ లో విస్తరించును. తరంగాగ్రం నుండి ఉద్భవించే ఈ తరంగి కలనే వేవ్లెట్స్ అని పిలుస్తారు. ఈ గోళాలన్నింటికీ ఒక ఉమ్మడి ట్రాన్సెంట్ గీస్తే తరువాతి కాలం వద్ద తరంగాగ్రపు కొత్త స్థానాన్ని పొందును. టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. తరంగాగ్ర రకాలు. తరంగాగ్ర రకములు 2 టైప్స్: స్పెరికల్ వేవ్ ఫ్రంట్, ప్లేన్ వేవ్ ఫ్రంట్. తరంగాలను అన్ని దిశలలో హోమోజీనియస్ గా ఉద్గారిస్తున్న ఒక బిందు జనకానికి ఒకే లిమిట్ ఆఫ్ వైబ్రేషన్, ఒకే దశలో కంపించే అన్ని బిందువుల బిందు పదాలు గోళాకారంగా ఉండును. దీనిని స్పెరికల్ వేవ్ ఫ్రంట్ గా చెప్పవచ్చు. అలా కాకుండా జనకం నుండి అధిక దూరం వద్ద గోళం అతి చిన్న భాగం సమతలమై ఉంటే అది ప్లేన్ వేవ్ ఫ్రంట్ అగును. రిఫ్రాక్షన్ ఆఫ్ ఏ వేవ్ ఫ్రంట్. సమతల తరంగ వక్రీభవనం. ఒక లైట్ రే ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు వంగి ప్రయాణించును. ఈ ప్రక్రియను రిఫ్రాక్షన్ అంటారు. మొదటి యానకంలో వెలాసిటీ ఆఫ్ లైట్ v1, రెండవ యానకంలో వెలాసిటీ ఆఫ్ లైట్ v2 అయితే AB అనేది ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇది A1 దిశలో విస్తరిస్తూ ఉమ్మడి తలంపై I కోణంతో పతనమగును. వేవ్ ఫ్రంట్ T కాలంలో BC దూరం ప్రయాణిస్తే దూరం BC v1t అగును. రిఫ్రాక్షన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఆకారాన్ని నిర్ధారించుటకు బిందువు A నుండి v2t రేడియస్తో రెండో యానకంలో ఒక గోళాన్ని గీయాలి. బిందువు C నుండి గోళానికి గీసిన స్పర్శ తలం CE అగును. అప్పుడు AE v2t అగును. ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ACA ల నుండి sin I BC/AC that is equal to v1t/AC. sin R AE/AC that is equal to v2t/AC. Therefore, sin I/sin R is equal to v1/v2. R less than I అయితే v2 less than v1 అగును. శూన్యంలో కాంతివేగం c అయితే n1 is equal to c/v1 and n2 is equal to c/v2. ఇచ్చట n1, n2లు మొదటి రెండవ యానకాల వక్రీభవన గుణకాలు. స్నెల్స్ లా నుండి n2/n1 is equal to sin I/sin R. మొదటి రెండవ యానకాలలో లైట్ వేవ్ లెంత్ λ1, λ2 అనుకుంటే BC is equal to λ1 and AE is equal to λ2 అగును. Therefore, λ1/λ2 is equal to BC/AE that is equal to v1/v2 or v1/λ1 is equal to v2/λ2. Reflection of a wavefront diagram. సమతల తరంగ పరావర్తనం. రిఫ్లెక్షన్ mn మీద I పతన కోణంతో సమతల తరంగం పతనమైంది అనుకుంటే ఆ యానకంలో వెలాసిటీ ఆఫ్ వేవ్ v అగును. తరంగాగ్ర బిందువు నుండి C ను చేరుటకు పట్టు కాలం t అయితే BC is equal to vt అగును. బిందువు A నుండి VR వ్యాసార్థంతో ఒక గోళాన్ని నిర్మిస్తే రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ నిర్మించవచ్చు. బిందువు C నుండి గోళానికి గీచిన స్పర్శరేఖ CE అగును. AE is equal to BC is equal to VT అగును. ఇప్పుడు ట్రయాంగిల్ EAC, BAC లను పరిగణిస్తే అవి అనురూప త్రిభుజాలు కనుక ఆ కోణాలు సమానమగును. అదే లా ఆఫ్ రిఫ్లెక్షన్. సంబద్ధ, అసంబద్ధ కాంతి తరంగాలు. కొహిరెంట్ అండ్ ఇన్కొహిరెంట్ సోర్సెస్. దశాభేదం కాలంతో పాటు మారకుండా
స్థిరంగా ఉన్న తరంగాలను కొహిరెంట్ లైట్ వేవ్స్ అంటారు. సంబద్ధ కాంతి తరంగాలను వెలువరిచ్చే జనకాలను కొహిరెంట్ లైట్ సోర్సెస్ అంటారు. కాలం పరంగా దశాభేదం అత్యంత శీఘ్రంగానూ క్రమరహితంగానూ మారుతూ ఉండే తరంగాలను ప్రసారం చేస్తూ ఉంటే వాటిని ఇన్కొహిరెంట్ లైట్ సోర్సెస్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, అధ్యారోపణ సూత్రం. స్ట్రైట్ లైన్లో ప్రయాణించే 2 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఏకకాలంలో యానకంలో ఒక బిందువును చేరితే ఆ బిందువు వద్ద ఫలిత డిస్ప్లేస్మెంట్ ఆ తరంగాలు వైయక్తికంగా బిందువు వద్ద కలిగించే స్థానభ్రంశాల ఆల్జీబ్రా మొత్తానికి సమానం. తరంగాలు వేరువేరు దిశలలో ప్రయాణిస్తూ బిందువుని చేరితే ఆ బిందువు వద్ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ విడివిడి తరంగాల వల్ల కలిగే స్థానభ్రంశ దిశల మొత్తానికి సమానమవుతుంది. దీనినే అధ్యారోపణ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటారు. ఇంటర్ఫిరెన్స్ వ్యతీకరణం. స్పేస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ గల తరంగాలు ఇంపోజిషన్ చెందినప్పుడు ఎనర్జీ రీడిస్ట్రిబ్యూషన్ చెందుతుంది. శక్తి మొత్తం పునర్వితరణ చెందడం వలన అంతరాలంలో కొన్ని బిందువుల వద్ద మాక్సిమం ఎనర్జీ తీవ్రత, కొన్ని బిందువుల వద్ద మినిమం ఎనర్జీ తీవ్రత ఏర్పడును. కాలంతో పాటు దశాపరమైన సంబంధం మార్పు చెందకుండా ఉండి సమాన పౌనఃపున్యం గల 2 లేదా అంతకు ఎక్కువ సంఖ్యలో వేవ్స్ ఇంపోజిషన్ చెందడం వలన అంతరాలంలో శక్తి తీవ్రతలో సంభవించే మార్పును ఇంటర్ఫిరెన్స్ అంటారు. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, నిర్మాణాత్మక వ్యతీకరణం. ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ కలిగిన 2 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు అధ్యారోపణం చెందడం వలన ఏర్పడే కాంతి తీవ్రత గరిష్టంగా ఉంటే దానిని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అనగా బిందువు వద్ద కాంతి ప్రకాశవంతంగా ఉండును. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, వినాశాత్మక వ్యతికరణం. సేమ్ ఫ్రీక్వెన్సీ, ఒకే ఫేజ్ డిఫరెన్స్ కలిగిన 2 కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం జరిపినప్పుడు ఏర్పడే కాంతి తీవ్రత మినిమంగా ఉంటే దానిని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అనగా బిందువు వద్ద చీకటి పట్టికలు ఏర్పడును. పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్. పదభేదం మరియు దశాభేదం. ఒక లైట్ సోర్స్ నుండి సేమ్ ఫ్రీక్వెన్సీ గల కాంతి జనకాలు బయలుదేరి స్క్రీన్ పై ఒక బిందువు వద్ద వాటి రిఫ్లెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటే బయలుదేరేటప్పుడు వాటి మధ్య ఉండే డిస్టెన్స్ ని పాత్ డిఫరెన్స్ అని, 2 తరంగాలు తెరను చేరినప్పుడు వాటి మధ్య ఉండే కోణీయ వ్యత్యాసాన్ని ఫేజ్ డిఫరెన్స్ అని అంటారు. పదభేదంను లాంబ్డాతో సూచిస్తారు. దిశాభేదంను పైతో సూచిస్తారు. పదభేదం ఒక వేవ్ లెంత్ లాంబ్డా అయితే దాని ఈక్వలెంట్ దశాభేదం 2π రేడియన్స్. కనుక పదభేదం డెల్టా ఎల్ న్యూకి సమానమయ్యే దశాభేదం పై 2π/λ ఇంటూ న్యూ. యంగ్ ద్విచీలిక ప్రయోగం. ఎస్ అనే మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ నకు ముందు భాగంలో 2 సూదిమొన రంధ్రాలతో కూడిన ఒక అట్టముక్కను ఉంచితే వాటి నుండి వెలువడే సన్నని కాంతి పుంజాలు S1, S2 అగును. అవి d దూరం ప్రయాణం చేసి తెరపై P వద్ద కేంద్రీకృతం అగును. S1, S2ల మధ్య దూరం 2d. S1 నుండి బయలుదేరిన బీమ్ ఆఫ్ లైట్ ప్రయాణం చేసిన దూరం y1 a1 sin ωt. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. S2 నుండి వచ్చిన కాంతిపుంజం పై దశాభేదంతో P వద్ద కేంద్రీకృతమైతే అది ప్రయాణం చేసిన దూరం y2 a2 sin ωt ప్లస్ θ. ఇది సెకండ్ ఈక్వేషన్. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y y1 ప్లస్ y2. y a1 sin ωt ప్లస్ a2 sin ωt ప్లస్ θ. y a1 sin ωt ప్లస్ a2 sin ωt ఇంటూ cos θ ప్లస్ a2 cos ωt sin θ. y sin ωt ఇంటూ a1 ప్లస్ a2 cos θ ప్లస్ a2 cos θ t ఇంటూ sin θ. a1 plus a2 cos theta is equal to r cos theta. This is third equation. a2 sin theta is equal to r sin theta. This is fourth equation. అనుకుంటే y is equal to r sin omega t into cos theta plus r cos omega t into sin theta. Therefore y is equal to r sin into omega t plus theta. This is fifth equation. అనగా 2 తరంగాలు ఇంపోజిషన్ జరిపినప్పుడు ఏర్పడే ఫలిత స్థానభ్రంశం y
డోలనా పరిమితి r మరియు దశాభేదం π అగును. సమీకరణం 3rd and 4th నుండి ఇరువైపులా స్క్వేర్ చేసి కలుపగా a1 ప్లస్ a2 cos θ హోల్ స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ θ. a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ 2a1 a2 కాస్ θ ప్లస్ a2 స్క్వేర్ సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు r2. a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos θ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I. అనగా డోలన పరిమితి తీవ్రత కాంతి తీవ్రతకు సమానమగును. θ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే I ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్. అనగా ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ విడి తరంగాల లిమిట్ ఆఫ్ వైబ్రేషన్స్ మొత్తం యొక్క వర్గానికి సమానం. అనగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈజ్ మాక్సిమం. θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే r ఈజ్ ఈక్వల్ టు a1 మైనస్ a2 హోల్ స్క్వేర్. అనగా రెండు తరంగాలు ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందినప్పుడు ఫలిత తీవ్రత కంపన పరిమితుల భేదానికి సమానం. అనగా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మినిమం. కాంతి తీవ్రత గరిష్టంగా ఉన్నప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అగును. θ ఈజ్ ఈక్వల్ టు n π. ప్రకాశవంతమైన పట్టీలు ఏర్పడును. కాంతి తీవ్రత కనిష్టంగా ఉన్నప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 లాంబ్డా. θ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2 π. చీకటి పట్టీలు ఏర్పడును.